సో ఇక్కడ మీరు చూస్తున్నారు స్ట్రీట్ లైట్స్ అండి. మనకి 15 వాట్ నుంచి మనకు 250 వాట్ వరకు కూడా మనం దీంట్లో చేయొచ్చు, లేదా ఇంకా ఎక్కువ కావాలనుకున్నా కూడా కస్టమైజ్ చేయొచ్చు గ్లో ఎల్ఈడిలో. అదేవిధంగా మీకు ఇక్కడ 3 మోడల్స్ కనబడుతున్నాయి. ఇక్కడ మీకు దీన్ని ఇకో మోడల్ అంటారు, అండ్ తర్వాత దీన్ని లెన్స్ మోడల్ అంటారు, ఇక్కడ ఉన్న దాన్ని ప్రైమ్ మోడల్ అంటారు అనమాట. సో ఆల్రెడీ మీకు ఇకో మోడల్ అంటే గ్లాస్, టఫ్ అండ్ గ్లాస్ వస్తుంది, ఇక్కడ మీకు టఫ్ అండ్ గ్లాస్తో వస్తుంది. అదేవిధంగా లెన్స్ అంటేనేమో మీకు అక్రిలిక్తో ఇండివిజువల్ లెన్స్ కాకుండా ఈ విధంగా లెన్స్ మోడల్ అనేది వస్తుంది మనకి ఇది. అదేవిధంగా ప్రైమ్ మోడల్ అంటే మీకు ఇక్కడ ఇంటర్నల్గా ఉండే ఎల్ఈడీకి ఒక్కొక్క దానికి కూడా మీకు ఇలా లెన్స్ కనబడుతుంది కదా, ఈ లెన్స్ ద్వారా వస్తుంది. ఇక్కడ డాల్ఫిన్ మోడల్ అని కూడా అంటారు. దీంట్లో 50 వాట్, 100 వాట్, 150 వాట్ కూడా వస్తుంది. డెకరేటివ్ స్ట్రీట్ లైట్ కావాలి అనుకున్నప్పుడు మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. పోల్ హైట్ని బట్టి మనం ఈ స్ట్రీట్ లైట్స్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 5 మీటర్ పోల్ ఉందనుకోండి, 50 వాట్ స్ట్రీట్ లైట్ అనేది మనం జనరల్గా తీసుకోవచ్చు. అదేవిధంగా హైవేలలో ఉందనుకోండి, మనకి జనరల్గా అది 100 మీటర్, మన 10 మీటర్ పోల్ ఉంటుంది అక్కడ, మనకి 8 మీటర్ పోల్ కానీ 10 మీటర్ పోల్ కానీ ఉంటుంది. అప్పుడు మీరు 100 వాట్ స్ట్రీట్ లైట్ అనేది వాడుకోవచ్చు అనమాట. జనరల్గా ఇండియన్ స్టాండర్డ్స్, ఎలక్ట్రికల్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి ఇది పర్ మీటర్కి 10 వాట్ అనేది మనం సజెస్ట్ చేసుకోవచ్చు. విలేజ్లలో అయితే ఎక్కువ మనకి మూవ్మెంట్ అనేది ఉండదు, అంటే స్పీడ్గా వెళ్ళే వెహికల్స్ అంతగా ఉండవు కాబట్టి మనకి అక్కడ 36 వాట్ కానీ 24 వాట్ కానీ అక్కడ మనం వాడుకుంటారు అనమాట స్ట్రీట్ లైట్లలో. అదేవిధంగా మన హైదరాబాద్ రోడ్లలో ఇక్కడ చూసినట్టయితే కాలనీలలో అంతా కూడా మనకి 50 వాట్ స్ట్రీట్ లైట్స్ అనేది వాడతారన్నమాట. ఎందుకంటే 2 వీలర్లో కానివ్వండి, 4 వీలర్ కానివ్వండి, మనకు వచ్చినప్పుడు ఆ స్పీడ్కి తగ్గట్టు లైటింగ్ అనేది ఉండాలి కాబట్టి ఈ విధమైన స్ట్రీట్ లైట్స్ అనేది అన్నీ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ప్యానల్ లైట్లలో అండి చాలా ఎక్సలెంట్గా, అంటే జనరల్గా చాలామంది వాడేవి కానివ్వండి, చాలా ఎక్సలెంట్గా సేల్స్ అయ్యేవి కానివ్వండి, ప్యానల్ లైట్ ఉంటుంది, ఫస్ట్ ప్లేస్లో ఉంటుందన్నమాట. ఫాల్ సీలింగ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్యానల్ లైట్ తీసుకోకుండా ఉండాలి. ఎన్ని లైట్లు వాడినా కూడా దీనికి ఉన్న డిమాండ్ వేరే అనమాట. ఇక్కడ ఇవన్నీ కూడా అల్యూమినియం డైకాస్టింగ్తో తయారవుతాయి మన దగ్గర. దీంట్లో 3 వాట్ నుంచి మనకి 22 వాట్ వరకు ఉంటుంది, రౌండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ. అదే 1/1లో కావాలంటే 24 వాట్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. 2/2లో 36 వాట్, 40 వాట్ అండ్ 45 వాట్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. దీంట్లో మనకి క్లీన్ రూమ్ ఫిట్టింగ్స్ అని కూడా ఉంటాయి. అది ఎక్కడైతే మన కమర్షియల్ అని చెప్పాం కదా, అక్కడ ఈ ఫార్మాస్యూటికల్స్ కానివ్వండి, లేకపోతే కెమికల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, అలాంటి వాటిల్లో క్లీన్ రూమ్ ఫిట్టింగ్స్ అని కూడా ఉంటాయి. ఫుడ్ ఇండస్ట్రీలో కానివ్వండి, ఎక్కడైతే దుమ్ము పడకూడదో అలాంటి వాటి అన్నింటిలో కూడా ఈ క్లీన్ రూమ్ ఫిట్టింగ్స్ అనేది వాడుకుంటారనమాట. ఇక్కడ ప్యానల్ లైట్ చూసినట్టయితే మీకు ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తాను చూస్తున్నారు కదా, ఇక్కడ రకరకాల లైట్స్ అనేవి మనకి ఇందులో అవైలబుల్ ఉంటాయి, చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఇవన్నీ కూడా ప్యానల్ లైట్స్లోనే వస్తాయండి. ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా వస్తుంది. దీంట్లో 3 లేయర్స్ ఆఫ్ డిఫ్యూజర్ ఉంటుంది కాబట్టి కంటికి ఎలాంటి హామ్ అనేది కూడా జరగదనమాట. ప్లాస్టిక్లో ఉంటాయి, తర్వాత దీంట్లో కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ బ్లాక్ కలర్ హౌసింగ్ కూడా మనం చేయొచ్చు, లేదా వుడ్ కలర్ కావాలంటే వుడ్ కలర్ కూడా మనం చేసుకోవచ్చు. బ్లూ కానివ్వండి, గ్రీన్ కానివ్వండి, ఇలాంటి కలర్ అండ్ కాంబినేషన్ అనేది మన ఇంటీరియర్ తగ్గట్టు ఏ విధంగా కావాలంటే మనం ఆ విధంగా దీన్ని తయారు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ఇప్పుడు అన్నీ నేను క్లోజ్ చేస్తాను. దీంట్లో మన దగ్గర 3-in-1 ఆప్షన్ అనేది ఒకటి ఉందన్నమాట, అది మీకు చూపిస్తాను. 3-in-1 ఆప్షన్ ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు ఇప్పుడు ఒకసారి. ఇక్కడ మీరు చూసారు కదా, ఇది ఇప్పుడు ఫస్ట్ న్యాచురల్ వైట్ ఆన్ అయింది. అదేవిధంగా ఆఫ్ చేశాను, మళ్ళీ ఆన్ చేశాను, ఇక్కడ చూడండి మళ్ళీ ఏ విధంగా వచ్చిందో. తర్వాత ఇక్కడ చూడండి వైట్ అనేది వచ్చిందనమాట. సో వైట్ కలర్ వచ్చింది, ఆఫ్ చేసి ఆన్ చేశాను, వామ్ వైట్ వచ్చింది, మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేశాను, న్యాచురల్ వైట్లో వచ్చింది. మనకి ఒకటే లైట్లో 3-in-1 అనేది మీకు ఈ విధంగా అందుబాటులో ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మీరు